వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాన సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో బిస్కెట్స్ని చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనుక్కునే కెమికల్స్ ఏమీ లేకుండా ప్రిజర్వేటివ్గా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా 3 ఐటమ్స్ తోటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ కావాల్సినవైతే 3 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే. అండ్ ఇక్కడ 1/3 కప్పు ఆయిల్. ఇది ఫ్లేవర్‌లెస్ ఆయిల్ తీసుకోండి. అండ్ ఇక్కడ షుగర్ పౌడర్ 1/3 కప్పు షుగర్ పౌడర్. హాఫ్ కప్పు షుగర్ అయితే 1/3 కప్పు షుగర్ పౌడర్ అయితే మిక్సీ చేసుకుంటే వస్తది. అండ్ 1 కప్పు ఎనీ ఫ్లోర్ ఏదైనా గోధుమ పిండి గాని, మైదా పిండి గాని తీసుకోండి. ఈ 3 ఐటెమ్స్ తోటే మనం ఇప్పుడు బిస్కెట్స్ అయితే చేసేయబోతున్నాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ గుర్తుపెట్టుకోండి, ఫ్లేవర్‌లెస్ ఆయిల్. ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అస్సలు యూజ్ చేయనటువంటి ఆయిల్. దీంట్లో షుగరు, పౌడరు. షుగర్‌ని మిక్సీ వేసుకున్నాను. పౌడర్ అయితే 1/3 కప్పు పౌడర్‌నైతే తీసుకున్నాను. ఇప్పుడు చక్కగా కరిగేంత వరకు బ్లెండ్ చేసేసుకుందాము. ఏ డైరెక్షన్ అయినా తిప్పేసుకోవచ్చు. మనకి కరగటం ఇంపార్టెంట్ అక్కడ. సో, ఆయిల్‌లో ఆ పౌడర్ అయితే వేసేసాం గదా! చక్కగా కలిపెట్టేసుకొని కరిగేంత వరకు కలిపెట్టేసుకోవాలి. మొత్తం కరిగబెట్టేసుకున్న తర్వాత మెల్ట్ అయిపోతది గదా! మెల్ట్ అయిన తర్వాత చూడండి ఇట్లా కొంచెం థిక్‌గా వచ్చేస్తదనమాట. ఇప్పుడు దీంట్లోనే ఒక జాలిగంట ఇలా జల్లించుకుండేది ఒకటి పెట్టేసుకోండి. మనం ఈ పౌడర్‌ని జల్లించేసుకుందాము. డైరెక్ట్‌గా వేయొద్దు. డైరెక్ట్ వేస్తే ఏవైనా ఉండలు అట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు మనకి కరెక్ట్‌గా రాదనమాట. సో, ఇలా పౌడర్‌నైతే జల్లించేసుకోవాలి. మొత్తం ఉండలనేవి ఏవి లేకుండా ఉంటాయి. కరెక్ట్‌గా స్మూత్‌గా గూడా వస్తాయన్నమాట. సో, ఇదైతే పౌడర్ అయితే మొత్తం జల్లించేసుకున్నాం చూసారా? ఏవి లేవు. ఒకవేళ ఉన్నట్లయితే ఏమైనా వెళ్ళిపోతాయి కాబట్టి, సో, అలా లేదు పిండి క్లియర్‌గా ఉంది అనుకుంటే మాత్రం డైరెక్ట్‌గా గూడా వేసుకోవచ్చు. ఎనీ ఫ్లోర్ ఏదైనా సరే. అంటే బియ్యపు పిండి అట్లా గాదు. గోధుమ పిండి గాని, అండ్ మైదా పిండి గాని. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు బిస్కెట్ కోసం. ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో ప్రెస్ చేసుకోవాలనమాట. గట్టిగా చేత్తోటైతే మెత్తగా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏది యాడ్ చేయలేదు. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ తోటే మనం చేస్తున్నాము. ఆయిలు, పౌడరు, మైదా గాని, గోధుమ పిండి గాని ఈ రెండిట్లో ఏదైనా సరే అండ్ షుగర్ పౌడరు. ఈ మూడిట్లోనే మనం పిండైతే ఇలా కలిపెట్టేసుకున్నాము. ఇది ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అయితే పూసేసుకోండి ప్లేట్‌కి. మనం బిస్కెట్స్ బేక్ చేయాలి గదా! సో, ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను అనమాట. ఆయిల్‌ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చక్కగా. అండ్ ఇక్కడ బటర్ పేపర్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పౌడర్‌నైతే చల్లించేసుకోండి. అండ్ నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి దాన్ని గూడా వేసేసుకొని ఆయిల్ అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ వేసేసి ఒకసారి మళ్ళీ ఆయిల్‌తో స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత పిండైతే చాలా సాఫ్ట్‌గా నాని ఉంటదనమాట. మనం షుగర్ పౌడర్ వేసాం గాబట్టి, చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటది. ఒక 10 మినిట్స్ అందుకే పక్కన పెట్టేసామనమాట. నానిపోతది బాగా పిండి. మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకోండి. చిన్న చిన్న బౌల్స్. మనకి బిస్కెట్ ఎంత సైజ్ కావాలనుకుంటున్నామో అంత సైజులోనే మనం చిన్న చిన్న బౌల్స్ అయితే తీసుకొని ఈ ప్లేట్‌లో ఒక్కొక్కటిగా దాంట్లోనే డైరెక్ట్‌గా మనం పరుచుకోవాలి. మన బిస్కెట్ ఎంత సైజ్ కావాలో దానికి తగ్గట్టు పిండి. బిస్కెటు మరీ పలుచగా ఉండొద్దు, మరీ మందంగా చేయొద్దు. కొంచెం మీడియం సైజులో చేసుకోండి. సైజ్ మాత్రం మందం సైజు పలుచగా ఉండొద్దు, అలా అని మందంగా ఉండొద్దు. మనం బేక్ అవ్వదనమాట. సో, మీడియంలో ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ ఎలా అయితే ఉంటాయో అలా దీంట్లోనే ఆ ముద్దతోటి స్ప్రెడ్ చేసుకోండి. డైరెక్ట్‌గా ప్లేట్‌లోనే వేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలకైతే మనం ఇంట్లోనే చేసి పెట్టేయొచ్చు. సో, ఇలా చేసిన తర్వాత లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే
చేసేసుకోండి. లోపల దాకా బేక్ అవ్వాలంటే ఇలా హోల్స్ పెట్టుకోవాల్సిందే. లేదు మీ దగ్గర టూత్ పిక్ ఉందనుకోండి, దాంతో గూడా డైరెక్ట్‌గా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోండి. నేనైతే ఫోర్క్‌తో పెట్టేస్తున్నాను. ఇలా ఇవన్నీ హోల్స్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మనం ముందే ఈ మందపాటి కడాయి అయితే గిన్నె అయితే పెట్టేసుకొని దాని స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ హీట్ చేసి పెట్టాననమాట. సో, హీట్ చేసిన తర్వాత ప్లేట్ అయితే ఆ స్టాండ్ మీద పెట్టేసాను. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఇసుక కానీ, సాల్ట్ గానీ వేసేసుకోవచ్చు. స్టాండ్ కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసాను. ఆల్రెడీ ఒకసారి ఒక ప్లేట్ బేక్ అయిందనమాట తీసేసాను. మళ్ళీ సెకండ్ టైమ్ గూడా దాని మీదనే ఒకసారి ఆయిల్ అప్లై చేసి బిస్కెట్‌లయితే మళ్ళీ బేక్ చేసుకోండి. 20 మినిట్స్ అయినా, 25 మినిట్స్ అయినా బేక్ అయిపోతాయి. 25 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. అండ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. చూసారా? గోల్డెన్ కలర్‌లో ఎంత చక్కగా బేక్ అయిపోయాయో ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి. లోపల దాకా ఎంత చక్కగా బేక్ అయిపోయాయో. నచ్చిందా వీడియో? నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సీ యూ సూన్. బై.